దయ్యాల సినిమాలు తీసి జనాల్ని భయపెట్టించుడు, ఫ్లాప్ సినిమాలు తీసి నిర్మాతల్ని భయపెట్టించుడు అనేది రామ్ గోపాల్ వర్మకు ఓడ్కాతోటి పెట్టిన ఎడ్యుకేషన్. తిక్కల ట్వీట్లు పెట్టో, కారం పూసినట్టుండే కామెంట్లతోనో మంది నేర్పించే ఆర్జీవి ఇవాళ ఆయనంతలా ఆయన్నే మస్తుగానే ఎక్కెక్కి ఏడ్చిండట. ఏ ఊకొరి, ఏదో ఓడ్కా సుక్కెక్కువయి ఉన్న కాడుండకుట ఏదో అన్నట్టుండు, మీరు నమ్మిందేగాక మాకు చెప్తారా అనుకోకుర్రి. ఆయన అక్షరాల రాసి చెప్పిన ముచ్చట్నే ఇది. మరి ఇంతకు ఎందుకు ఏడ్చిండంట అనంటే, రక్త చరిత్రలు తీసే రామ్ గోపాల్ వర్మ కండ్ల నిండా నీళ్లు తీసి వల్ల వల్ల ఏడ్చిండు అంటే ఇదేదో 8వ వింత లెక్కనే ఉంది అనిపిస్తుంది కదా. ఏం చేస్తుంటాం, అప్పుడప్పుడు అయితుంటాయి ఇటువంటి ఇచ్చంతరాలు కూడా. అసలు ముచ్చటేంది, ఇంత కార్జీవి గంతగనం ఎందుకు ఏడ్చిండు అనంటే ఇగో ఈ ఫోటో చూసట. ఏఐ గదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని శ్రీదేవి లేకుండా ఈ ఫోటోని డిజైన్ చేసిరట ఎవరు. అసలుకే శ్రీదేవి అంటే వర్మకు ఎంత పానమో అందరికి తెలుసు. ఎన్నోసార్లు ఆ ముచ్చట ఓపెన్ గా 100కి ఎక్కువ సార్లే చెప్పుంటాడు. అటువంటి శ్రీదేవి గిట్ల ఎంగుగున్నప్పటి లుక్కుతోని ఏఐ ఫోటో గానొచ్చే వరకల్లా అతిలోక సుందరి శ్రీదేవి యాదికొచ్చినట్టయి ఎక్కేడ్చిన అని ఎక్స్ల రాసుకొచ్చిండు రామ్ గోపాల్ వర్మ. దాంతోని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతుండి చూస్తానికి అట్లా గానొస్తాడు గాని సెంటిమెంట్లు ఎమోషన్లు ఎక్కువనే అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఇప్పటికే ఈ ఏఐ టెక్నాలజీతోని సావిత్రి, ఏఎన్ఆర్ ఇట్లా మస్తు మంది పాత స్టార్ల ఫోటోలు వీడియోలను ఎడిట్ చేసి దిప్పుతున్నారు చాలా మంది. ఇప్పుడు శ్రీదేవి కూడా గిట్ల వైరల్ అవుతుంది. కానీ అది వర్మ దాంక పోయి ఆయన ఏడ్చుడే షాక్ అనిపించే ముచ్చట.